నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అభ్యర్థులకు తీపి కబురు. మెగా డిఎస్సి ఫైనల్ సెలక్షన్ లిస్టు విడుదల. చంద్రబాబుకు మోసం, వెన్నతో పెట్టిన విద్య. కోన రఘుపతి. దుకాణాల్లో జీఎస్టీ తగ్గింపు బోర్డులు తప్పనిసరి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల. వక్ఫ్ చట్ట సవరణ బిల్లులపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు. అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం. ఉత్తర బెంగాల్, భూటాన్లో ప్రకంపనలు. అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి ఫైనల్ సెలక్షన్ లిస్టును విద్యాశాఖ అధికారులు ఎట్టకేలకు విడుదల చేశారు. ఈ మేరకు తుది ఎంపిక జాబితాను జిల్లా విద్యాధికారి, కలెక్టర్ కార్యాలయాలు మెగా డిఎస్సి అధికార వెబ్సైట్ లో పొందుపరిచారు. మెగా డిఎస్సిలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 20వ తారీఖున ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను సమర్పించగా జూన్ 6 నుంచి జూలై 2 వరకు 2 విడతలుగా ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు సంబంధించి జూలై 5న ప్రైమరీకి విడుదల చేయగా ఆగస్టు 1 ఫైనల్ కి విడుదలవుతుంది. అభ్యర్థుల సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవడంతో తాజాగా మెగా డిఎస్సి ఫైనల్ సెలక్షన్ లిస్టును విడుదల చేశారు. దుకాణాల్లో జీఎస్టీ తగ్గింపు వివరాలకు సంబంధించిన బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్ని రాష్ట్రాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ ఇచ్చినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా ఈ నెల 22 నుంచి జీఎస్టీ పన్ను తగ్గింపు అమల్లోకి వస్తోందని చెప్పారు. ఆదివారం చెన్నైలో వికసిత భారత దిశగా పన్నుల సంస్కరణలు అనే అంశంపై జరిగిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ 350కి పైగా వస్తువులను ధరలు గణనీయంగా తగ్గేలాగా జీఎస్టీ తగ్గించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని పూర్తి స్థాయిలో అమలయ్యేలాగా చర్యలు చేపట్టాలని సూచించారు. గతంలో 4 కేటగిరీలుగా విధించిన పన్నులను ప్రస్తుతం 2 కేటగిరీలకు కుదించామని చెప్పారు. దీంతో 140 కోట్ల మంది ప్రజలు పన్ను భారం నుంచి ఉపశమనం పొందుతారని వివరించారు. వక్ఫ్ చట్ట సవరణ 2025 ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. మతపరమైన ఆస్తుల పరిరక్షణ పేరుతో చేసిన ఈ సవరణలు ఇప్పుడు రాజ్యాంగ భద్రతపైనే సందేహాలు రేపుతున్నాయి. తాజాగా ఈ చట్టంలోని కొన్ని కీలక సెక్షన్లపై సుప్రీంకోర్టు మధ్యంతరంగా స్టే విధించింది. పలు రాష్ట్రాల నుంచి దాఖలైన పిటిషన్లలో సవరణలు మౌలిక హక్కులకు విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టం 2025లోని కొన్ని నిబంధనల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. చట్టం మొత్తం చెల్లుబాటు అవుతుందని, కానీ కొన్ని వివాదాస్పద సెక్షన్లపై స్టే విధించినట్లు సిజేఐ బిఆర్ గవాయ్ తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ పనులను ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయంపై మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి చంద్రబాబుకి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను మోసం చేస్తూ వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లుతూనే ఉన్నాడని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు మంత్రులు చెబుతున్న అబద్దాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలు, మేధావులు వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం సామాజిక బాధ్యతగా పేదవాడికి అందించవలసిన విద్య, వైద్యాన్ని ఎప్పటికప్పుడు విజయవంతంగా పక్కదారి పట్టించడం చంద్రబాబుకు అలవాటు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో పేదల దగ్గర నుంచి యూజర్ ఛార్జీల పేరిట ముక్కు పిండి వసూలు చేయడమే తప్ప వారికి నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏనాడు లేదు. పేదవాడు ఎప్పుడూ పేదరికంలోనే ఉండాలని, మేం మాత్రం పెత్తనం చేయాలన్న ధోరణి చంద్రబాబుకు పుట్టుకతో వచ్చింది. ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా చంద్రబాబుది కుక్కతోక వంకర బుద్ధే. ఎన్నికల ముందు ప్రజల నుంచి ఓటు దండుకోవడం కోసం కళ్లార్పకుండా ప్రజలకు అబద్ధపు హామీలు ఇవ్వడం బాబుకు వెనుతో పెట్టిన విద్య అని అన్నారు.
అస్సాంలో భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం 4:41 5.8 తీవ్రతతో భూమి కంపించింది. రాజధాని గౌహతి పైన ప్రభావం చూపించింది. దీంతో భవనాల్లో నివసించే జనం భయంతో బయటకు పరుగులు తీశారు. అస్సాంలోని ఉదల్గురి జిల్లాలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 5 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడినట్లు చెప్పారు. గౌహతితో పాటు ఉత్తర బెంగాల్, భూటాన్ లో భూకంప ప్రకటనలు సంభవించినట్లు కూడా వెల్లడించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం నమోదు కాలేదని తెలిపారు. కాగా దేశంలో తరచుగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో అస్సాం కూడా ఉన్నది. యురేషియన్ ప్లేట్ కింద భారత ప్లేట్ కలయిక వల్ల ఘర్షణ సంభవించే ప్రమాదం జోన్ 5 లో ఇది ఉన్నది. సెప్టెంబర్ 2 కూడా అస్సాంలోని సోనిత్పూర్ లో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఏలూరు జిల్లా నూసివీడు మండలం తక్కునూరు గ్రామ శివారు రామినేరు వాగులో కొట్టుకుపోయిన యువతి వడిపాటి నీరజ మృతి చెందింది. మరికుంట గ్రామంలో చర్చికి వెళ్లి తిరిగి వస్తూ వాగు దాటుతుండగా నీరజ కొట్టుకుపోయింది. వాగులో కొట్టుకుపోయిన నీరజ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సోమవారం బయటకు తీశారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు పెడుతున్నారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నూసివీడు ఏరియా హాస్పిటల్ కి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎస్ఎస్ గార్డెన్స్ నందు భారతీయ యువ సేవా సంఘం స్టేట్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి స్వామి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోదీ సూచనల మేరకు యువతకు అవేర్నెస్ ప్రోగ్రాం మరియు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలు జిల్లాల ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో భారతీయ యువసేన జాతీయ యువ మోర్చా అధ్యక్షులుగా మద్దిశెట్టి సామ్యులుకి నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సామ్యులు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలతో, మాదక ద్రవ్యాలతో తప్పుతోవలో నడుస్తోందని అన్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి యువతను సన్మార్గంలో నడిపించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలో ప్రధాన సమస్య ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు రోడ్లు, కరెంటు, మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఇల్లు లేని గిరిజన నిరుపేదలకు వెంటనే ఇల్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, గిరిజన పూజారులకు నెలసరి ఆదాయం 10,000 రూపాయలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాలలో మౌలిక వస్తువులు కావాలని మేము ఫైట్ చేస్తున్నాం. గ్రామాలలో మంచినీళ్ళు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి, గ్రామాలలో కరెంటు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి, గ్రామాలలో ఒక మనిషి చచ్చిపోతే సమాధి చేసుకోవడానికి స్థలం లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇవాళ గిరిజన పూజారులు ఉన్నారు, మా గిరిజన బిడ్డలు వారి దేవుళ్ళని పూజ చేసుకుంటున్నారు. ఇవాళ గుళ్ళు లేవు, టెంపుల్ లేవు, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు. ఎవరైనా దేవుడి దగ్గరికి వచ్చి చెప్పించుకోవడానికి వస్తే రేత్రి పూట దీపాలు లేవు. పాము గరిచినా, తేలు గరిచినా చచ్చిపోయినా అడిగే దిక్కులేదు. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, గిరిజన పూజాలకి నెలసరి వేతనం 10,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ప్రతి నెల ప్రతి ఒక్క పూజారికి మీరు అడిగారు, రాష్ట్ర ప్రభుత్వం అడిగింది ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఉందా పూజారికి అని. మీరు డీటెయిల్స్ ఇమ్మన్నారు, మేము డీటెయిల్స్ ఇచ్చినాం. గత 6 సంవత్సరాల నుంచి పేద ప్రజల కోసం, పూజారుల కోసం వాళ్ళు చెప్పులు అరిగేలా. ఈ రోజు చాలా మంది అంటున్నారు మద్దిశెట్టి స్వామిలు ఎంత ఇచ్చిండు జనాలకి, ఎంతమంది వచ్చారంటే ఎంత డబ్బులు తీసుకున్నారని. నేను నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, నాకు ఇక్కడ ఉన్నటువంటి జనంలో మీరు ఎవరినైనా అడగవచ్చు, సద్దన్నం కట్టుకొని వస్తారు. నా జనం సద్దన్నం కట్టుకొని వాళ్ళ ఛార్జీలు వాళ్ళు పెట్టుకొని వస్తారు. ఇప్పటికీ 9 సంవత్సరాల నుంచి మద్దిశెట్టి మీద నమ్మకంతో ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళ సొంత ఛార్జీలు పెట్టుకొని వస్తున్నారు. ఈ రోజుకి మేము విజయం సాధించాం. మీడియా ముందు చెప్తున్నా, ఈ రోజుకి మేము విజయం సాధించాం. హైకోర్టులో పూజారుల తరఫున రిట్ ఫైల్ చేసినటువంటి ప్రశాంత్ గారు హైకోర్టులో రిట్ ఫైల్ చేయడం జరిగింది. హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది. ముందు 8 మంది పేర్లతోని ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. తర్వాత 2,700 మంది పూజారులకి మీరు జాబితా ఇవ్వండి, అందరికీ గవర్నమెంట్ మీకు నెలసరి వేతనాలు ఇచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి జస్టిస్ గారు చెప్పడం జరిగింది. మీ అందరి సమక్షంలో మా ప్రశాంత్ గారిని అభినందిస్తూ గిరిజన పూజారులు దీనిలో భాగంగానే ఇంకొక మాట చెప్తున్నా, ఇళ్ల విషయంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది చిన్న నాయకులు, పెద్ద నాయకులు అట్లా చిన్న నాయకులు గ్రామాలలో పేర్లు జాబితా వస్తే ఇంద్రమిళ్లలో నువ్వు మద్దిశెట్టి స్వామిలు ఏమన్నా తిరుగుతున్నావు కదమ్మా, నీకు ఇల్లు రాదు, ఇల్లు ఇవ్వమని చెప్పి ఓపెన్ చెప్తున్నారు. నేను సవాల్ ఇస్తున్నా, ఇదే మద్దిశెట్టి స్వామిల తరఫున 2 లక్షల మంది ప్రజాబలం ఉంది, 42 మండలాలు ఉన్నాయి, 670 గ్రామాలు ఉన్నాయి. మా ఓట్లు మీకు వద్దంటే ఇదే మీడియా ముందు చెప్పండి.
రానున్న పంచాయతీ ఎలక్షన్ లో మీ ఓట్లు మాకు అవసరం లేదు. మద్దిశెట్టి స్వామి తరఫున ఎవరైతే తిరుగుతున్నారో, భారతీయ యువ సేవా సంఘంలో ఎవరైతే తిరుగుతున్నారో మీ ఓట్లు మాకు అవసరం లేదని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, మా దమ్మేంటి మేము చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న కాలంలో ఎన్సీపీ పార్టీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నా నేను. ఎన్సీపీ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ అలయన్స్ లో ఉన్నటువంటి పార్టీ. 52 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 12 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, 10 మంది ఎంపీలు ఉన్నారు, 3 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. మేము తెలంగాణ రాష్ట్రంలో మా కార్యకర్తల్ని సర్పంచులుగా ఖచ్చితంగా పోటీ చేపిస్తూ దానిలో భాగంగా కూడా ఈ సభను నిర్వహించడం జరిగింది. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని మేము దూషించు, ఎవరిని విమర్శించు, మా దమ్ము మా సత్తా ఏంటనేది మేము చూపించుకుంటాం. ఎందుకంటే కొత్తగా మిమ్మల్ని బతిలాడి మీ కాళ్ళు పట్టుకొని మాకు ఇల్లు లేవయ్యా, మాకు స్కూల్ లేవయ్యా, మా పిల్లలు చచ్చిపోయింది అయ్యా, మేము ఒకటే అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఉచిత బస్సు పెట్టారు కదా ఆడవాళ్ళకి. మా డిమాండ్ ఏంటంటే ఉచిత బస్సు తీసేసి ఉచిత విద్య ఇవ్వండి. చదువుకు డబ్బులు కట్టకుండా ఉచిత విద్య ఇవ్వండి. ఇంకొకటి, ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు, బహుజనులు, గిరిజన బహుజనులకి ఉచితంగా వైద్యం ఇవ్వండి. డబ్బులు లేకుండా హాస్పిటల్ చూడండి. అరే మీరు ఉచితంగా బస్సు పెడితే పూలు కట్టుకునే అక్క కూడా ఖమ్మం దాకా పోయేంత కనకమరాలు కట్టుకుంటారు అక్క పోతాం. ఇవాళ స్కూల్ ఫీజులు కట్టే పరిస్థితి లేదు. రోజువారీ ఏజెన్సీ ప్రాంతంలో ఇంకొకటి మీకు చెప్తున్నా నేను, ఏజెన్సీ ప్రాంతంలో వడ్డీ వ్యాపారులు నడ్డి విరుస్తున్నారు ఆదివాసీ బిడ్డల్ని. 10,000 ఇచ్చి నెలకే వారానికి 1,000 రూపాయలు 1,500 చొప్పున వసూలు చేస్తున్నారు. డబ్బులు కట్టకపోతే ఇంటికి వచ్చి తాళాలు వేస్తున్నారు. నేను అడుగుతున్నా, 30,000 కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు మీరేం చేశారు? 1,00,000 కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు బ్యాంకులో లోన్ తీసుకొని మీరేం చేశారు? ఈ ఆదివాసీ బిడ్డల దగ్గరకు వచ్చి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన యువ న్యాయవాదులకు మద్దతు ఇవ్వడానికి టీపీసీసీ లీగల్ సెల్ ఒక ముఖ్యమైన చొరవను ప్రారంభించింది. ఇది రాబోయే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ పరీక్షకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ తరగతులను అందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీ మేఖలా కమలాకర్ మరియు హైకోర్టు లీగల్ సెల్ చైర్మన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అభిలాష్ మార్గదర్శకత్వంలో నిర్వహించారు. ఈ చొరవతో భాగంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష మార్గదర్శకత్వంపై ప్రత్యేక సెమినార్ ను విద్యానగర్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీ ప్రక్రియలో విజయం సాధించడానికి పరీక్షా వ్యూహాలను అందించడంపై ఈ సెక్షన్ దృష్టి సారించింది. ఇటువంటి నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా విద్య మరియు వృత్తిపరమైన మద్దతును అందించడం ద్వారా న్యాయవాద సమాజాన్ని శక్తివంతం చేయడానికి టీపీసీసీ లీగల్ సెల్ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఏపీపీఓ ఎగ్జామ్స్ ఏదైతే రేపటి రోజున వేకెన్సీస్ వచ్చాయి, వాటి సందర్భంగా వాళ్ళకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఒక 200 మంది అడ్వకేట్స్ కు, జూనియర్ అడ్వకేట్స్ కు అయితే కోచింగ్ అవుతుంది. వాళ్ళని ఈ రోజు ప్రత్యక్షంగా కలుసుకోవడానికి ఇక్కడ ఒక సెమినార్ ఆర్గనైజ్ చేశాం. ఎందుకంటే వాళ్ళకు డైరెక్ట్ లో ఏమైనా ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఫ్యూచర్ లో ఎట్లయితే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు ఎగ్జామ్స్ లో దాని గురించి ముఖ్యంగా ఏదైతే మా మెయిన్ ఇన్స్ట్రక్టర్ అంటే కోఆర్డినేటర్ ఉన్నాడో కమలాకర్ గారు చాలా వారికి సంబంధించిన సమస్యలు, రేపటి రోజున రాబోయే ఎగ్జామ్స్ గురించి ఎలా ఫేస్ చేయాలి, ఎగ్జామ్ లో ఎలా సక్సెస్ కావాలి, దానివల్ల ఏపీపీఓ ఏదైతే ఉద్యోగాల్లో మన వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళు ఎట్లా అయితే సక్సెస్ కాగలుగుతారనే దాని మీద ఈ రోజు ఇక్కడ ఒక సెమినార్ కండక్ట్ చేసి అభిలాష్ గారు, చాలా మంది రాజారాం గారు, చాలా మంది మా మిత్రులు, ఏదైతే న్యాయవాద మిత్రులు ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు కూడా బాగా ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళతోటి ఈరోజు కోచింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు మార్నింగ్ నుండే ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా చాలా మంది విద్యార్థి అంటే మా లాయర్స్, జూనియర్ లాయర్స్, లేడీస్ అండ్ జెంట్స్ కూడా చాలా మంది వచ్చారు. ప్రత్యక్షంగా వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రం 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఏపీపీ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు లాభం చెందాలని రేకుతూ కాంగ్రెస్ పార్టీ ఆశయాల దృష్ట్యా ఉచితంగా 2 months ఏపీపీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా వారి యొక్క మార్గదర్శనంలో భవిష్యత్తులో కూడా జేసీఏ కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్, జ్యుడిషియరీకి సంబంధించి ముఖ్యంగా అన్నిటిని కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైనా ఎవరైతే బయట లక్షల రూపాయలు ఫీజు కట్టలే స్తోమత ఉన్న వాళ్ళు, బీద వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకు హెల్ప్ కావాలని, వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉండాలని, భవిష్యత్తు అభివృద్ధి చెందాలని ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆశయాలను కూడా దృష్టిలో పెట్టుకొని, రాజ్యాంగ పరిరక్షణ ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని వారికి రాజ్యాంగంలో మరియు ఇతర
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని కొసనాపల్లి గ్రామానికి చెందిన రైతు కురవ రామచంద్రుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తన 4.5 ఎకర పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. నీళ్లు పొలంలో ఉల్లి పంట వేశాడు. ఉల్లి చేతికొచ్చింది, కానీ గిట్టుబాటు ధర లేక పొలంలోనే ఉంచాడు. ఉల్లికి గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో అప్పులు తీర్చే దారి లేక ఈ నెల 11వ తారీఖున పొలంలోనే పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ కోలుకోలేక నిన్న రాత్రి మృతి చెందాడు. విషయం తెలిసిన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర నాయకులు వంగాల భరత్ కుమార్ రెడ్డి తదితరులు పరామర్శించి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని తెలియజేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన పోరాటం చేస్తామని తెలియజేశారు. పార్వతీపురం మండలం జిల్లా పార్వతీపురం మండలంలో కోరి గంగాపురం పంచాయతీ పరిధిలో ఉన్న సీతంపేట, తానవలస, గంగాపురం, తొక్కుడువలస గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న గిరిజనులు తమకు శాశ్వత భూ హక్కు పట్టాలను మంజూరు చేయాలని తానవలస గ్రామంలో ఒక చేతిలో చెప్పులు పట్టుకుని ఒక చేతిలో అర్చీలు పెట్టుకుని మోకాలతో రోడ్డుపై నడుచుకుంటూ గిరిజనులు నిరసన తెలిపారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా చెప్పులు అరిగిందే తప్ప పట్టించుకునే నాదుడే లేదు అంటూ వాపోయారు. అనంతరం సిపిఎం పార్టీ నాయకులు గిరిజనులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయినా గిరిజనుల వేషధారణ మారలేదు, గిరిజనుల కష్టాలు కూడా మారలేదని వాపోయారు. అధికారుల దగ్గరికి సమస్యలు ఉన్నప్పుడు గ్రీవెన్స్లకి వస్తూనే ఉన్నారు. అయ్యా మా సమస్యలు మీరు పరిష్కారం చేయండి అని కూడా చెప్తున్నారు గిరిజనులందరూ కూడా. కాలు చెప్పులు అరిగిపోతున్న పరిస్థితి అయితే ఉన్నది. కాలు చెప్పులు అరిగిపోతున్నాయి కానీ ఒక్క సమస్య అయినా గిరిజన సమస్యలు ఈ జిల్లాలో ఉంటున్న జిల్లా అధికారి అంతరంగం అందరూ కూడా, మండలంలో ఉంటున్న అధికారులు అందరూ కూడా ఆఫీసుల చుట్టూ కూడా గిరిజనులు ప్రతి సోమవారం వస్తూనే ఉన్నారు. అయినా ఒక్క సమస్య అయినా పరిష్కారం చేయడం లేదు. 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయిపోతుంది. అయినా గిరిజన బతుకుల్లో మార్పు ఏమాత్రం కూడా రాలేదు. ఇది చాలా సిగ్గుచేటు అనేది ఈ రోజు సిపిఎం పార్టీగా మనము అడుగుతున్నాం సూటిగా. ఎందుకంటే గిరిజనులు వాళ్ళ కట్టుబట్ట గాని వాళ్ళ జీవన విధానం గాని ఏమాత్రం కూడా మార్పు చెందలేదు. ఎలాగున్నారో ఈ రోజు కూడా అలాగనే ఉన్నారు. స్వాతంత్రం వచ్చి అంతా మారింది అని చెప్తున్నారు. ఆ మారిందని మీ పేపర్లోనా పత్రికలోనా వస్తున్నాయి. మీరు గొప్పలు మాత్రమే చెప్తున్నారు. కానీ గిరిజన గ్రామాలు మీరు రండి, వాళ్ళ జీవన విధానాలు ఎలాగున్నాయి, వాళ్ళ బ్రతుకులు ఎలాగున్నాయి అనేది ఒక్కసారి మీరు చూడండి. పార్వతీపురం మంజుల జిల్లాలో గిరిజన పంచాయతీలు, గిరిజన గ్రామాల్లో 78 సంవత్సరాలైనా వాళ్ళ మాట మారలేదు, వాళ్ళ తిండి మారలేదు, వాళ్ళ జీవన విధానం కూడా మారలేదు. వాళ్ళు సాగు చేస్తున్న భూములకి పట్టాలు కూడా గిరిజనులు కష్టపడితేనే మాకు డొక్క నిండుతుంది, లేకపోతే లేదు. మేము గిరిజనులము కష్టపడి బతుకుతాము, మేము తిరుగుతాము, కష్టపడి తిరుగుతామయ్యా. అంబెల గంజి తాగుతాము, మీలాగా చికెన్లు మటన్లు తిన్నామయ్యా. మేము గిరిజనులు అంబెలి గంజి తోట ఇవి తింటాము. ఇప్పటికైనా దయచేసి మండలం చెప్పుకోవడానికి సిగ్గుకుందయ్యా. జిల్లా అప్పుడు విజయనగరం జిల్లా ఉండేది, అయినా ఇప్పుడు మన్యం జిల్లా వచ్చింది. మన్యం జిల్లా వచ్చినా సరే ఇక్కడ అందుబాటులో కలెక్టర్ ఉన్నాడు, అందుబాటులోనే పీఓ గారు ఉన్నారు, అందుబాటులోనే ఆర్వీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు అందరూ ఉన్నారు. ఆయన ఇప్పటికీ కూడా సమస్య పరిష్కారం చేయట్లేదు. ఎన్నోసార్లు మేము గ్రీవెన్స్ కి వెళ్తున్నాము, ప్రజలతో అందరం వెళ్తున్నాము. అయినా సరే ఇప్పటికీ కూడా కనీసం ఒక్క అర్జీకి కూడా సమాధానం లేదు. ఎన్నోసార్లు మమ్మల్ని తిప్పుకుంటారు, ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటారు. చిన్న పిల్లలతో మేము తిరుగుతున్నాము. చిన్న పిల్లలతో తిరిగినప్పుడు కూడా ఒక్కదానికి సమాధానం లేదు. ఆ ఊర్లోనే ఓట్లకు వచ్చినప్పుడు, ఎలక్షన్ ఓట్లకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి వస్తారు, మీ ఊరికి ఏ సమస్య ఉన్నది చెప్పండి అని చెప్తారు. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ ముఖమే తెలియదు. ఆ ఎలక్షన్ కి వచ్చినప్పుడు అక్క చెల్లి అన్నది మన అందరూ కనిపిస్తారు, తర్వాత ఒక్కరు ముఖం కూడా. పార్వతీపురం మండలం మన్యం జిల్లా ఒక ఇచ్చరు సంవత్సరం 40 సంవత్సరం ఆహినమి ఇన్నాయిత భూమి సాగుకి और इच्छर वर्षा टिक सिकेला मंगे गवर्नमेंट सिनकी हिजे और एचक अधिकारी सिकेला नौकित वाहिनी बोटू टाइम तक दे या आबा नाना दादा इंजे वाहिनी और एना सिके मक्कामा एना परिष्कार मंगे की हिंजोरे एदान फाइंजे माबो और नौकित पट्टा भूमि कोसम पट्टा तक हिंजे एचक माबो नौकित गवर्नमेंट मंडलम पार्वतीपुरम मन्यम जिला
ఎచ్చర బర్సటి మా కువా బాందినటి మా తాత పూతాందినటి ఇంబా సాగు ఖీమా కిహినర్ గాని ఎచ్చక రేజీ చిస్కి గ్రీవాంశ తకి రేజీ చిస్కే ఎచ్చక పత్రిక హి చిస్కి అంబారి పట్టించ కొడ్డి జోరి అంబారికి మంగే ప్రతి జవాబుస్కి హి జోరి ఇంజా మాంబు ఇచ్చ సొమ్మై తమింగే వెంజి ఇంజాను మంగే కర్మా మే సహా మాంబు సినికి దులకి హి మంజాను మీ మాంబు హుచాన్ రాలిస్కే మారాలే మాంబు తిన్ని టిండిస్కే మారాలే మీరు అధికారం తెరి మా మానా సిని ఖా నెహి ఖి మంగే హియ దెరించి పట్టగిట్ట మంగే అందించతి మా బాన్ని విదేలో నగదా మాంబు పొంద బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అభ్యర్థులకు తీపి కబురు. మెగా డిఎస్సి ఫైనల్ సెలక్షన్ లిస్టు విడుదల. చంద్రబాబుకు మోసం, వెన్నతో పెట్టిన విద్య. కోన రఘుపతి. దుకాణాల్లో జీఎస్టీ తగ్గింపు బోర్డులు తప్పనిసరి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల. వక్ఫ్ చట్ట సవరణ బిల్లులపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు. అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం. ఉత్తర బెంగాల్, భూటాన్లో ప్రకంపనలు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.